చంద్రబాబు రాజకీయ ప్రస్థానం అంతా హింసా రాజకీయాలతోనే ముడిపడి ఉంది. 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు అవే రాజకీయాలు కొనసాగిస్తున్నారు. బాబు అడుగుజాడల్లోనే పచ్చ నేతలు గూండాలను మించిపోయి విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు. హత్య రాజకీయాల్లో చంద్రబాబు తర్వాత అంతటి హింసోన్మాదం ఉన్న నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న జూలకంటి నిజానికి ఓ బ్రహ్మ రాక్షసుడే అని స్థానిక నేతలు అంటారు. విపక్ష నేతలే కాదు, ఆయన సొంత పార్టీ నేతలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి జనాదరణ పెరుగుతూ ఉండడం, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పాపులర్ అవుతూ ఉండడంతో జీర్ణించుకోలేకపోతున్న బ్రహ్మారెడ్డి రాజకీయంగా పిన్నెల్లిని ఎదుర్కోలేక హింసను కుట్రలను కలగలిపి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది 20 ఏళ్ల క్రితం మాచర్లలో 7గురిని రాక్షసంగా హతమార్చిన ఘటనే. ఆ కేసులో అరెస్ట్ అయిన జూలకంటి బ్రహ్మారెడ్డి ఫ్యాక్షనిస్ట్ గా జిల్లా వాసులకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా సుపరిచితం. గతంలో చంద్రబాబును విభేదించి దూరమైన బ్రహ్మారెడ్డిని తిరిగి చంద్రబాబే చేరదీశారు. 2017లో బ్రహ్మారెడ్డిని పిలిచి మాచర్ల టికెట్ ఇస్తానని, ఎన్నికల ఖర్చు కూడా తానే భరిస్తానని ఆఫర్ ఇచ్చారట. దాంతో బ్రహ్మారెడ్డి కూడా బాబు వైపు మొగ్గు చూపారట. చంద్రబాబు వెన్ను తట్టడంతోనే మాచర్లలో ఆగిపోయిన ఫ్యాక్షన్ హింస మళ్లీ మొదలైందన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింస యావత్ దేశాన్నే పట్టి కుదిపేసింది. మాచర్ల నియోజకవర్గంలో బలమైన నేతగా జనాదరణ పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కక్షగట్టిన చంద్రబాబు నాయుడు గత ఎన్నికల అనంతరం తమ ప్రభుత్వం రావటం ఆలస్యం, పిన్నెల్లిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తనపై పెట్టిన అక్రమ కేసులపై పిన్నెల్లి న్యాయ పోరాటం చేసి బెయిల్పై విడుదలయ్యారు. రోజురోజుకి పిన్నెల్లికి నియోజకవర్గంలో జనాదరణ పెరుగుతూ ఉండటం, అదే సమయంలో జూలకంటి గ్రాఫ్ రోజురోజుకి పాతాళ దిశగా పడిపోతూ ఉండటంతో జూలకంటికి నిద్ర పట్టలేదు. పిన్నెల్లి బయట ఉంటే రాజకీయంగా ఇక తనకు గడ్డుకాలం దాపురించినట్లే అని భయపడ్డ జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రభుత్వం తమదే కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి పిన్నెల్లిని వేధించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమయంలోనే వెల్దుర్తి మండలంలో టీడీపీకి చెందిన 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ పోరు కాస్త భీకర శత్రుత్వంగా మారింది. ఈ క్రమంలోనే జివిశెట్టి కోటేశ్వరరావు, జివిశెట్టి వెంకటేశ్వర్లను స్కార్పియో వాహనంతో గుద్ది కింద పడిపోయిన ఆ ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపేశారు పచ్చ పార్టీలోని ప్రత్యర్థులు. గత ఏడాది మే 24న జరిగిన ఈ డబుల్ మర్డర్ ఘటన సంచలనం సృష్టించింది. టీడీపీలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఈ డబుల్ మర్డర్ జరిగిందని ప్రత్యక్ష సాక్షులతో పాటు టీడీపీ నేతలు సైతం ప్రకటించారు. జిల్లా ఎస్పీ కూడా టీడీపీలో పోరు వల్లనే ఈ డబుల్ మర్డర్ జరిగిందని స్పష్టం చేశారు. అయితే జూలకంటి బ్రహ్మారెడ్డి మాత్రం ఈ డబుల్ మర్డర్ కేసును పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిపైకి నెట్టేశారు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారు. ఈ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన 5గురు నిందితులు జైల్లో ఉన్నారు. ఎమ్మెల్యే వారితో పాటు పిన్నెల్లి సోదరులను కూడా ఇరికించే కుట్ర చేస్తున్నారు. మొదటి 5గురు నిందితులకు బెయిల్ రాకపోతే పిన్నెల్లి సోదరులకు కూడా బెయిల్ రాదన్న ఆలోచనతో నిందితులకు బెయిల్ రానియకుండా జూలకంటి కుట్రలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిన్నెల్లి సోదరులను రాజకీయంగా ఎదుర్కోగల సత్తా జూలకంటికి లేదు. అందుకే అధికారాన్ని, కుటిల రాజకీయాలను ప్రోత్సహించే చంద్రబాబుని అడ్డుపెట్టుకుని జూలకంటి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. అయితే న్యాయస్థానంలో తాము నిర్దోషులుగా బయటపడ్డం ఖాయమని పిన్నెల్లి సోదరులు ధీమాగా ఉన్నారు. మాచర్ల ప్రజలు మాత్రం జూలకంటి నీచ రాజకీయాలను ఏవగించుకుంటున్నారు.